నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివారులో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు. హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద 14వ రోజుకు చేరిన నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. రేపు జరగబోయే బీజేపీ నిరసన దీక్షకు తాను స్వయంగా వచ్చి మద్దతు తెలుపుతా. డంపింగ్ యార్డుతో కలిగే దుష్ప్రయోజనాలపై వీడియోల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తా. డంపింగ్ యార్డు రద్దవడానికి కరీంనగర్, మల్కాజ్గిరి ఎంపీలు బండి సంజయ్, ఈటెల రాజేందర్తో పాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి పోరాటం చేస్తా. వారి నాయకత్వంలో డంపింగ్ యార్డు రద్దయ్యే వరకు పోరాటం చేయడానికి సిద్ధం. నేను కూడా 7, 8 తేదీలలో 2 రోజులు దీక్ష చేస్తా. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి డంపింగ్ యార్డు రద్దుకు కార్యాచరణ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నా. డంపింగ్ యార్డు రద్దు ప్రకటన అధికారికంగా వచ్చే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగించాల్సిందే అంటూ పేర్కొన్నారు. ఖచ్చితంగా రేపు పొద్దున బీజేపీ వాళ్ళు దీక్ష చేస్తామని ఇంతకుముందు ఈశ్వరన్న చెప్పిండు. 100కి 100% నా మద్దతు ఉంటే ఆ దీక్షలో వాళ్ళకు కూడా వచ్చి కలిసిపోతాం. తప్పకుండా వాళ్ళకు కూడా మద్దతు తెలిపిపోతాం. మన హుజరాబాద్ ప్రజల జీవితం ఇది. శాశ్వతంగా హుజరాబాద్ ఖరాబ్ అయిపోతుందంటే ఎవరు ఊపుకునే ప్రసక్తి లేదు. దీని మీద ఒత్తిడి రావాలంటే పార్టీలకి అతీతంగా అందరం వచ్చి ఒక వేదిక మీద కూర్చున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా వచ్చి దానికి మద్దతు తెలుపమని కోరుతా ఉన్నాను. నేను కూడా ప్రత్యేకంగా వచ్చి మద్దతు తెలుపుతాను. 7వ తారీఖు కూడా 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు బీజేపీ వారు పిలిపించిన దానికి కూడా అందరూ కూడా రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా రమ్మని చెప్తా ఉన్నాం. కరీంనగర్ లో పార్లమెంట్ ఎంపీ గారైన బండి సంజయ్ గారిని రమ్మని చెప్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మల్కాజిరి రాజేందర్ గారిని కూడా రమ్మంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా రమ్మంటా ఉన్నాం. నిన్న వారు కూడా మద్దతు తెలిపారు, చాలా సంతోషం. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని పార్టీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి ఒక వేదిక మీద కూర్చుంటే చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ పోతుంది బయటికి. ఈ హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ అనేది రద్దవుడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, మీరు లీడ్ చేసినా మీ వెనుక నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నా. 7, 8 తారీఖుకి జేఏసీ ఆధ్వర్యంలో నేను కూర్చుంటా అని చెప్పిన దాన్ని కూడా అన్ని పార్టీ వాళ్ళు హుజరాబాద్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి దయచేసి కదిలి రావాలి. ఇవాళ నేను కూడా ఒక చిన్న ప్రణాళిక తీసుకున్నా. కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడానికి పార్టీలకి అతీతంగా గ్రామ పంచాయతీలో కూర్చొని అందరము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలనేది అన్ని ఊర్లలో మోటివేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాను. బీజేపీ వాళ్ళది, ఎల్లుండి నాది, మళ్ళీ ఇంకెవరు చేసినా కూడా ఓకే. 9th కో 10th కో అఖిలపక్షం మీటింగ్ పిలవండి. ఇది డంపింగ్ యార్డ్ ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ ఏదంటే ఈ డంపింగ్ యార్డు. బీఆర్ అనేది ఎట్లయితే ఇచ్చిపెట్టి మన తెలంగాణ రాష్ట్రానికి బతుకుంటూ వస్తున్నారో రేపు మనము హుజరాబాద్ ఇచ్చిపెట్టేసి బయట పోయే బతికే పరిస్థితికి వస్తుంది. మీతో వస్తారు, 7కి రమ్మంటే ఆడికి వస్తారు. ఆడికి పోయి మీరు ఆడికి పోయి ప్రకటన అఫీషియల్ ఇప్పేది. ప్రకటన అఫీషియల్ ఇప్పించిన తర్వాత టెంట్లు వేపేద్దాం. కానీ ప్రకటన రాకుండా ఉట్టిగా వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు తీపించి మేము చేస్తాము అని అంటే అట్లా కుదరదు అని కూడా నేను ఈ వేదిక ద్వారా దయచేసి చెప్పిన వాళ్ళందరూ కూడా స్ట్రైట్ గా చెప్తా ఉన్నాం. అందరికీ కూడా పేరున మరొకసారి హుజరాబాద్ ప్రజలకి నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.